ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. ప్రార్థన. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు. దేవా తండ్రి, ఈ దినము చూడలేని వారు ఎందరో ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే తండ్రి నీ దినము ప్రభా చూడడానికి మాకు ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్నిచ్చారు, బలమునిచ్చారు, శక్తినిచ్చారు. ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు. దినము ప్రభా కొద్ది మందిగా కూడుకొని నీ సన్నిధానములో నేను స్తుతించగలిగి నీ విలువైన మాటల చేత మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభా మేము సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానముతో మీ పరిశుద్ధాత్మ సహాయముతో మా అందరితో ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వివరించడానికి తండ్రి మీ ఆత్మ సహాయమును దయచండి. వినడానికి ప్రభా మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ శబ్దం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరూ హృదయాలని ఉదయకాల సమయంలో మీ తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటికీ 2 సంవత్సరాల దగ్గరికి కానొస్తుంది. ఎన్నో వాక్యాల ద్వారా మమ్మలను బలపరుస్తున్నారు, మమ్మలను ఆహ్వానిస్తున్నారు, మమ్మలను పిలుస్తున్నారు. దేవానికి స్తోత్రాలని వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి మాట తండ్రి నీ విలువైన మాటగా వినడానికి మేమందరం సిద్ధపడుతుండగా సహాయం దయచేయమని ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా మందిరములో కూడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి అర్థమయ్యే విధంగా తండ్రి మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ఓకే, అందరూ కూర్చుందాం. నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు అల్లరి చేయకండి. అందరూ అల్లరి చేయకండి, ఎవరు నిశ్శబ్దంగా ఉండండి. దేవుడు విలువైన మాటలు మనం వింటున్నామని, దేవుని సన్నిధానములో ఉన్నామని మనం అందరము భయము భక్తి కలిగి దేవుని మాటలు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. క్రైస్తవులుగా దేవుని సంఘములో మనం ఉంటున్న మనము దేవుడు కొన్ని పాటించవలసిన ఆజ్ఞలను ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, చాలా ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అందులో కొన్ని ఈరోజు మనకు ఉన్న సమయాన్ని బట్టి కొన్ని ఆజ్ఞలు మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. చాలా సంతోషం. ఈ మాటలు శ్వాసలేడు మీడియా ద్వారా ఎందరో చూస్తున్నారు కనుక మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మాటలు వింటున్న గ్రామ కాపురస్తులకు, గ్రామ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు ఈ ఆరాధన ద్వారా తెలియజేసుకుంటున్నాము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ క్షేమంగా ఉన్నాం, అందరూ క్షేమంగా ఉన్నారని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. అందరూ బాగున్నారు మేము ఆశిస్తున్నాం. దయతో మరి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఈరోజు సందేశాన్ని మనం వినబోతున్నాం కనుక చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు వినవలసిందిగా మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే మరి శబ్దం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో, దేవుని మాటలు వింటున్నారో వారందరికీ కూడా వినవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. క్రైస్తవులుగా మనకి పాటించవలసిన కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. దానిలో నుంచి కొన్ని ఆజ్ఞలు మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. మొదటిగా మత్తయి గారు రాసిన సువార్త, అపోస్తుడైన మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. 7వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లేఖన భాగాన్ని చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకు ఉపదేశమైన ఉన్నది. చాలా జాగ్రత్తగా విందాం. లేఖన భాగాన్ని అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి నేను ఎలాగైతే చూడాలని నువ్వు ఇష్టపడుతున్నావో, ఒక వ్యక్తి నీకు ఎలాగైతే గౌరవించాలని నువ్వు ఇష్టపడుతున్నావో, ఒక వ్యక్తి నేను ఎలాగైతే ప్రేమించాలని నువ్వు ఇష్టపడుతున్నావో, నీవు కూడా ఆ వ్యక్తిని అలాగే ప్రేమించాలంట. ఎలా ప్రేమించాలి? ఇదిగో నన్ను
ఏంటి వరే గిరే అని పిలిస్తే నాకు బాధ అనిపిస్తుందా? అమ్మ జాగ్రత్త వినాలి. నేను వరే గిరే అని పిలిచినా, లేకపోతే అమర్యాదగా నన్ను పిలిచినా నేను బాధపడతాను కదా, బాధపడతాను కదా. బాధపడుతున్న నేను కూడా ఎదుటి వ్యక్తిని పిలిచేటప్పుడు నేను కూడా గౌరవించి నేను పలకరించాలి, గౌరవించి పిలవాలి ఎదుటి వ్యక్తిని. మీరు మనుషుల నుంచి ఏమైతే ఆశపడుతున్నారో, మనుషుల నుంచి ఏమైతే మీరు ఇష్టపడుతున్నారో, మనిషి మిమ్మల్ని గౌరవించాలి, ఎదుటి వ్యక్తి నన్ను గౌరవించాలి అని నీవు ఇష్టపడుతున్నావే, మరి నీవే ఎదుటి వ్యక్తిని, అదే వ్యక్తిని గౌరవిస్తున్నావా? మా సైలెన్స్ ఉంటారా? దూరం దూరం కూర్చోండి, ఈ పక్క వచ్చండి. మొత్తం దేవి చివరికి వెళ్ళిపో, నువ్వు చివరికి వెళ్ళిపో. మర్యాద చెప్తున్నాను, వెళ్ళిపో. సోషల్ మీడియా రికార్డ్ అవుతుంది. చివరికి వెళ్ళిపో. చాలా అల్లరి చేస్తున్నాను ఈరోజు. చివరికి వెళ్ళిపో, చివరికి వెళ్ళిపోమంటున్నాను నేను. చూడండి పిల్లల్ని, చూడండి పిల్లల్ని చూడండి. మనము మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగే మీరును చేయండి. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా అద్భుతమైన మాటలు పరిశుద్ధ లేఖనం నుంచి మనం చూడగలుగుతున్నాం కనుక భయము భక్తి కలిగి దేవుని సన్నిధానములో ఆయన మాటలు వింటే ఎవరైతే శ్రద్ధాశక్తితో వింటారో వారే బాగుంటారు, వారే బాగుపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక వ్యక్తిని మనము సహాయం చేస్తే నాకు మంచిది, ఈ సమయంలో ఈ టైంలో నాకు హాస్పిటల్లో కొంత అమౌంట్ అవసరం వచ్చింది, నాకు కొంత ధనం అవసరం వచ్చిందని ఎవరినైనా మనం చెయ్యి చాపి అడిగేటప్పుడు అండి ఎలాగైతే ఇష్టపడుతున్నామో వారి నుంచి ఆశించాలి, వారి నుంచి సహాయం పొందాలి మనం ఇష్టపడుతున్నామా? కానీ రేపొద్దున్న కూడా నీవు కూడా ఆ వ్యక్తికి సహాయపడేదానిగా నువ్వు ఉండాలి. కానీ అలా ఉండం మనం. మనకు మంచి కోరాలి, మనకు మంచి చేయాలి, మనకి మర్యాద ఇవ్వాలి, ఇంటికి రాగానే కుర్చీ వేయాలి, అల్లుడికి కానీ బంధువులకి కానీ గౌరవం దొరకాలి. కానీ నువ్వు ఎదుటివారిని గౌరవిస్తున్నావా? నువ్వు ఇష్టపడుతున్నావు గౌరవంగా నేను పిలవాలి, గౌరవంగా నేను చూడాలి, నన్ను ఎవరు ఏమనకూడదని నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ నీవు కూడా ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమిస్తున్నావా? ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవిస్తున్నావా? అల్లుడుగా నువ్వు వస్తున్నావు, గౌరవిస్తున్నావు, నీకు వచ్చిన అల్లుడోళ్ళని కూడా నువ్వు గౌరవిస్తున్నావా? భార్య నిన్ను బాగా చూడాలి, బాగా ప్రేమించాలి, గౌరవించాలి నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ భార్యను కూడా నువ్వు ప్రేమిస్తున్నావా? భార్యను కూడా నువ్వు గౌరవిస్తున్నావా? ఎదుటి వ్యక్తుల కోసం నువ్వు ఏదో ఆశిస్తున్నావు, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఏదో లబ్ధి పొందాలి, లేకపోతే ఏదో కష్టం వచ్చినప్పుడు నేను వాదార్చాలి, నన్ను ఆదరించాలి, నేను బలపరచాలి, నన్ను ప్రోత్సహించాలి నువ్వు ఇష్టపడుతున్నావు. మరి ఎదుటి వ్యక్తికి కష్టం వస్తున్నప్పుడు నువ్వు బలపరుస్తున్నావా? ధైర్యపరుస్తున్నావా? వారికి సహకారిగా ఉంటున్నావా? వారికి సపోర్ట్గా నిలబడుతున్నావా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒక మనిషి మనకు ఏదైతే మనము ఆ మనిషి నుంచి ఆశపడుతున్నామో మనము కూడా అలాగే ఆ వ్యక్తికి కూడా చెయ్యాలి. ఇదిగో నేను చర్చి కట్టుకుంటున్నాను, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇదిగో నాకు మట్టి మోయండి, నాకు సహకరించండి, నాకు సహాయం చేయండి అని మనం ఎదుటి వ్యక్తిని సహాయం కోరుతున్నప్పుడు రేపొద్దున వారు ఇల్లు కట్టుకున్నప్పుడు మనం కూడా సహాయం చేయాలి, వారికి మట్టి మోయాలి, వారికి అవసరమైతే ధన సహాయం చేయాలి. అలా మనం ఉండాలి. మనుషులు మీకు ఏమి చేయాలని మీరు ఇష్టపడుతున్నారో మీరును కూడా అలాగనే చేయండి అని అంటున్నాడండి. ఇది పాటించవలసిన ఆజ్ఞ, ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఆజ్ఞ. మన అందరి జీవితాల్లో ఇది ఫాలో అవ్వాలి, అనుసరించాలి, వెంబడించాలి. ఆజ్ఞలను వెంబడించేవారుగా మనం ఉండాలి. అర్థమవుతుంది కదా? అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎన్నోసార్లు మనల్ని బలపరుస్తున్నాడు దేవుడు. ఎక్కడ దొరకవు, ఏ యూనివర్సిటీలో దొరకవు ఇలాంటి మాటలు, ఏ కాలేజీల్లో, ఏ స్కూల్లో ఎక్కడ దొరకలేని మాటలు పరిశుద్ధ గ్రంథములో నుంచి తన మందిరములో, తన పరిశుద్ధమైన మందిరములో అనేకమైన విషయాలు మనకి దేవుడు నేర్పిస్తూనే మనలను బలపరుస్తూనే దినదినము మనలను బలాభివృద్ధి పొంది బలాన్ని పొందుకునే వారిగా ముందుకు నడిపిస్తున్నాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతున్నాయి కదా? మరొక మాట చూపిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. 10వ అధ్యాయము 31వ వచనం.
కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయుడి. మీరు భోజనం చేసినా, మీరు పానము చేసిన, సమస్తము మీరు ఏమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకే మనం చేయాలండి. మనం ఏ పని చేసినా ఏ ఆలోచనలో మనమున్నా అది దేవునికి మహిమకరంగా మనం చేయాలి. మనం భోజనం చేసినా దేవునికి మహిమ చెల్లిస్తూ భోజనం చేయాలి. మనం నీళ్లు తీసుకున్నప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన నామానికి మహిమకరంగా మనం ఈ లోకములో, ఈ భూలోకములో జీవించేవారుగా మనం ఉండాలి. మీరు ఏ పని చేసినా, అది వ్యాపారమా, అది బిజినెసా, అది ఏ పని చేసినా దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎలా ఉంటుంది దేవునికి మహిమకరంగా? మనం చేసే వ్యాపారములో, మనం చేసే పనిపాట్లలో స్వార్థము, కల్మషము, ధనాపేక్ష, దురాశతో మనం ఉంటే దేవునికి మహిమ ఎక్కడొస్తుంది? దేవునికి మహిమ ఎలాగొస్తుంది? మనం ఏ పని చేసినా దేవునికి మహిమ రావాలంటే ఆ పనిలో నీతి ఉండాలి. మనం భోజనం చేసినా దేవునికి మహిమ రావాలి. మనము పానము చేసినా దేవునికి మహిమ రావాలి. కొంతమంది చూడండి, భోజనాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా కక్కుర్తిగా తింటారు కదా. దేవుని పిల్లలమనే సిగ్గు కూడా ఉండదు కదా. అరే దేవుడు పిల్లలు కొంచెం డీసెంట్గా ఉండాలి, పద్ధతి పాటించాలి అని ఉండదు. గంట నుంచి లైన్లో ఉంటారు. మధ్యలోకి వెళ్ళి ఏం చేస్తాడంట? దూరేస్తాడు. ఒక మొక్క తక్కువ వేస్తే అక్కడ పీట పడేస్తాడు, గొడవ పెడతాడు. ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలో, మీటింగ్స్లో, సభల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన మనుషులు ఉన్నారో తెలుసా? మాంసం కూర ఒక మొక్క తక్కువ వచ్చిందని, సరిగ్గా వడ్డించలేదని ప్లేట్లు అక్కడే పడేసి గొడవ పెట్టేసి గందరగోళం సృష్టించిన వారు క్రైస్తవులు అవుతారా? మరి మీరు భోజనం చేసినా దేవునికి మహిమ రావాలంటే మీరు గొడవ చేస్తే దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? చెప్పాలి. దేవునికి అవమానం వస్తుంది. మీరు మొక్క దగ్గర, కక్క దగ్గర గొడవ పెట్టేశారనుకోండి, మీరు ఇంటి దగ్గర ఒక చేపల కూర బాగలేదనో, ఒక చేప తక్కువ వచ్చిందనో ప్లేటు పడేసి, కూర బాగలేదనో కంచం విసిరేసి భార్య మీదో, తల్లి మీదో, అక్క మీదో, చెల్లి మీదో తిరగబాటు చేసి అనరానని మాటలు అనేస్తే దేవునికి మహిమ వస్తుందా? నువ్వు క్రైస్తవుడువా, నువ్వు క్రైస్తవురాలువా? కూరకో మొక్క తక్కువ వచ్చిందనో, కక్క తక్కువ వచ్చిందనో కంచం విసిరేస్తావా, ప్లేట్ వదిలేస్తావా, చేయి కడిగేసుకుంటావా? తప్పు కదా. మీరు ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే మనం చేయాలి. ఇంకొక అద్భుతమైన మాట చూపించిన కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము 17వ వచనములో మరొక మాట మనకి కనిపిస్తుంది. మీరు మరియు మాట చేత కానీ, అండర్లైన్ చేసుకోవాలి, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసును ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుండి. మన మాట ఎలా ఉండాలి? మన క్రియలు ఎలా ఉంటున్నాయి? మన మాట నోరు తెరిస్తే బూతులు వస్తున్నాయా? శాపవచనాలు వస్తున్నాయా? క్రియలు లేని విశ్వాసులుగా మనం ఉన్నామా? ఒకవేళ క్రియలు లేని విశ్వాసముగా మనం ఉంటే, విశ్వాసులుగా మనం ఉంటే ఆ విశ్వాసము వ్యర్థమే. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమే, అది పనికిరానిది. ఆ విశ్వాసము దేవుని జాబితాలలో, దేవుని గ్రంథములో లిఖితము కానిది, వ్యర్థమైనది. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, మృతమైనది. అది మన మాటలు ఎలా ఉంటున్నాయి? మన మాటల ద్వారా దేవునికి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, సమస్తం ఆయన మహిమకరంగా ఆయన పేరట చేసేవారుగా ఉండాలి. మనలో బూతులు వచ్చాయనుకోండి, ఏమంటారు? వీధిలో కుళాయిల దగ్గర ఉదయకాల సమయంలో వీధుల వాళ్ళతో గొడవలు పెట్టేసుకొని అనరాని మాటలు, తిట్టకూడని తిట్లు మన నోటి నుంచి వచ్చేస్తే దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా?
కానీ ఈరోజు ఎలా ఉన్నారంటే క్రైస్తవులు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే శాపవచనాలు, మన క్రియలు బాగాలేవు, ఎదుటి వ్యక్తి ఎలా పోతే పర్లేదు, నా భార్య బాగుంది, నా కుటుంబం బాగుంది, నా అన్నదమ్ములు బాగున్నారు, నా అక్క చెండ్రులు బాగున్నారు, ఎదుటి వ్యక్తులు ఎలా పోతే నాకేంటి, నా కుటుంబం క్షేమముగా ఉన్నాం అనుకుంటున్నాము. కానీ అయ్యో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, సాటి సహోదరులు కూడా మనం సహాయం చేసే స్థితిలోను దేవుడు ఉంచాడు కనుక మనము ఆపదొస్తున్నప్పుడు ఎదుటి వారికి సహాయపడాలని ఇంగిత జ్ఞానం లేకపోతే మనం క్రైస్తవులమా, మనం దేవుని పిల్లలమా? అలాంటి ఆజ్ఞలు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు, నేర్పిస్తున్నప్పుడు పాటించాలి కదా. మరి పాటించకపోతే మనలో దుష్టశక్తి ఉందా, దేవుని శక్తి ఉందా? మనలో దుష్టశక్తి ఉంటే ఎవరితో నాకు సంబంధం లేదంటాం. మనలో దేవుని శక్తి ఉంటే అందరినీ ప్రేమిస్తాం, అందరినీ గౌరవిస్తాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం. కానీ మనలో దురాత్మ ఉంటే ఏం చేస్తామంట, ఈగో అట్టవుద్ది, ప్రెస్టేజ్కి వెళ్ళిపోతాం. నా లెవెల్ ఏంటి, వాడి లెవెల్ ఏంటి, నా హోదా ఏంటి, వారి హోదా ఏంటి, నా యొక్క చదువులేంటి, వారి చదువులేంటి, నా ఆస్తులేంటి, వారి ఆస్తులేంటి, నా కుటుంబం పేరేంటి, వారి కుటుంబం పేరేంటి అని కొలమానం కొలుస్తాం, కొలతలు కొలుస్తాం. వాడి బ్రతికెక్కడా, నా బ్రతికెక్కడా, వాడి అందం ఎక్కడా, నా అందం ఎక్కడా, వాడి బలం ఎక్కడా, నా బలం ఎక్కడా, వాడి హైట్ ఎక్కడా, నా హైట్ ఎక్కడా అని కొలతలు కొలుస్తాం. కానీ దేవుని శక్తి ఉంటే మనుషులందరూ సమానమే, అందరిలో ఆయన ఉన్నాడు, అందరిలోనూ ఆయన చూడాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. మన మాటల చేత ఎవరిని మనము బాధ కలిగించేవారుగా మనం ఉండకూడదనే ఆజ్ఞ మనం మీరకూడదు. మన మాటల ద్వారా స్వార్థ ప్రకటించాలి, శ్వాసన రావాలి. మనం మాట్లాడితే ఎదుటివర్తి వినగలిగే మాటలుగా మనం ఉండాలి. మన మాటలు చిచి ఆడితో మాట్లాడితే కంపు వస్తుందండి, ఆడితో మాట్లాడిస్తే వ్యర్థమండి, వాడి మాటల వల్ల నేను ఎంతో గాయపరచబడుతున్నాను, ఆడి మాటల వల్ల ప్రయోజనం లేదు అని మన మీద సర్టిఫికెట్ ఇస్తే అది మంచి పద్ధత? అరే రే అమ్మా లేవాలి, పైకి కూర్చోండి. జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. పరిశుద్ధ గ్రంథములో నుంచి అనేకమైన మాటలు మనం వింటున్నాం కనుక జాగ్రత్తగా మనం వింటే మనమే బాగుంటాం. మనుషులు మనకి ఏం చేయాలని మనం ఇష్టపడుతున్నామో మనము కూడా మనుషులకు అలాగే చేయాలి. మన క్రియల వల్ల కానీ, మన మాటల వల్ల కానీ, మనం తినే తిండి వల్ల కానీ, మనం త్రాగే నీళ్ళ వల్ల కానీ సమస్తము దేవుని మహిమ కొరకే చేయాలి. మరొక అద్భుతమైన మాటలు నేను మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి బిడ్డలో కూడా అనుసరించవలసిన మాటలు దేవుని ఆజ్ఞలు. ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి లేఖన భాగాన్ని మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. పిల్లలారా జాగ్రత్తగా వినాలి, మాటలు మీకే, మనందరికి చెప్తున్నాడు దేవుడు. అరే దూరంగా కూర్చోండి రా, ఎత్తి చివరికి వచ్చి అమ్మ పక్కకి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 6వ అధ్యాయము 2వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము. ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. తగ్గించుకొని ఉండండి. మీ తల్లిని కానీ మీ తండ్రిని కానీ తిట్టకండి, కొట్టకండి, బాధ కలిగించే మాటలు మీ నోట నుండి రానివ్వకండి. ఎందుకంటే మీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించండి, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషంతుడుగా అవుదువు. మనం ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలంటే, భూమి మీద బ్రతకాలంటే మన తల్లిని మన తండ్రిని సన్మానించాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తల్లిని మన తండ్రిని గౌరవించాలి, మన తల్లిని మన తండ్రిని సన్మానించాలి. వారు ఎప్పుడు మన వల్ల ఏడవకూడదు. అయ్యో ఇలాంటి కొడుకుని కన్నానేంటి, ఇలాంటి కూతురు నా కొడుకుని పుట్టిందేంటి అని నా తల్లి కానీ తండ్రి కానీ నా వల్ల ఏడిస్తే
ఆ ఏడుపు నాకు క్షేమము కాదు, ఆ ఏడుపు నాకు మంచిది కాదు అని అంటున్నాడు దేవుడు. మనతో మాట్లాడిస్తున్నాడు దేవుడు. తన మాటలు మనకి నేర్పిస్తున్నాడు దేవుడు. మనకి మంచిది కాదు. మన తల్లిని తండ్రిని గౌరవిస్తాము, అప్పుడే మనం ఎక్కువ కాలం బ్రతుకుతామంటండి. ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి దేవి? గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారికి పూలమాలేసి సన్మానించాలి, సాలువ కప్పి సన్మానించాలి, వారి ఆశీస్సులు తీసుకోవాలి, వారికి విధేయులు ఎప్పుడు ఉండాలి. అనే మాటను ఎదిరించేవారుగా మనం ఉండకూడదు. అది వివాహములోన, చదువుల విషయంలోన, ప్రవక్తన విషయంలోన, మనకి మేలు చేసే విషయంలోన ప్రతీది కూడా మనం అనుసరించేవారుగా మనం ఉండాలి. ఇది ఆజ్ఞ. ప్రతి పిల్లలకు దేవుడిచ్చిన ఆజ్ఞ. నీ తల్లిని తండ్రిని సన్మానింపము, అప్పుడు నువ్వు ఎక్కువ కాలం భూమి మీద బ్రతుకుతావురా నాయన. కానీ నీవు నీ తల్లిని తండ్రిని ఏడిపిస్తే నీకు ఆయుష్ మంచిది కాదు. నీ ఆయుష్ ఎక్కువ కాలం ఉండదు. నీ ఆరోగ్యము కూడా, ఆరోగ్యము లేని ఆయుష్ వ్యర్థమే. ఆరోగ్యము లేని ఆయుష్ వ్యర్థమే. మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎక్కువ కాలం భూమి మీద దీర్ఘాశంతులుగా మనం ఉండాలన్నా మన తల్లిని తండ్రిని మనం సన్మానించాలి. అంత మాత్రమే కాదండి, ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. అదే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనములో 5వ అధ్యాయము 3వ వచనములో 5వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయం 3వ వచనం. నిజముగా అనాథులైన విధవరాండ్రులను సన్మానింపండి. అండలించండి. నిజముగా అనాథులైన విధవరాండ్రులను గౌరవించాలి. ఈరోజు సమాజంలో విధవరాండ్రులకు గౌరవం ఉందా అమ్మా? చెప్పాలి. విధవరాండ్రులు ఎదురొస్తే నువ్వు ప్రయాణం చేస్తావా? విధవరాండ్రులు పెళ్లిపేటల మీద కూర్చోబెడతారా? కొడుకు కానీ కూతురికి కానీ పెళ్ళి అవుతే విధవరాండ్రులను స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆ కన్యాదానం చేస్తారు కదా, అప్పగింపులు చేస్తారు కదా. అప్పుడు నీ తల్లి విధవరాలు కదా, నీ తల్లిని స్టేజ్ ఎక్కిస్తున్నావా? మరి బైబిల్ ఏమంటుందో తెలుసా? పరిశుద్ధమైన గ్రంథం ఏమంటుందో తెలుసా? ఈ మాటలు వింటున్న ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ విధవరాండ్రులు, అనాథలైన విధవరాండ్రులను సన్మానించండి. భర్తలు పోగొట్టుకున్న విధవరాండ్రులను మీరు గౌరవించండి, వారిని ప్రేమించండి, వారికి కన్నీరు రప్పించకండి. అది మంచిది పద్ధతి కాదు. వారు ఎదురొస్తే నువ్వు తిడతావు, వారు ఉదయాన్నే లేస్తే నువ్వు తిడతావు. అది మంచి పద్ధతి కాదు నాయన, అది మంచి పద్ధతి కాదమ్మా. విధవరాండ్రులను గౌరవించండి, విధవరాండ్రులను సన్మానించండి, పెళ్లిపేటల మీద ఎక్కించండి. తల్లి కంటే ఇంకేముంటుంది రండి? తల్లి ప్లేస్లో భర్త పోగొట్టుకుందనుకోండి ఒక తల్లి, ఆ స్టేజ్ మీద ఆ కొడుకు ఏం చేస్తాడో తెలుసా? ఏ చిన్నమ్మనో చిన్నాన్నో, ఏ పెద్దమ్మనో పెద్దనాన్నో తీసుకొచ్చుకుంటాడు. కానీ కనీసం సిగ్గు అనిపించాలి కదా సమాజానికి. నేను కనీ పెంచి నవమాసాలు మోసి ప్రాణం పోసి నీకు ఊపిరిని పోసి ఈ భూమి మీద ప్రవేశపెట్టిన నీ తల్లిని గౌరవిస్తున్నావా? అంటే నీ తల్లి భర్త పోగొట్టుకున్నది కనుక నేను కూడా, నా భార్య నన్ను కూడా పోగొట్టుకుంటుందనే ఏమంటారు దాన్ని, సెంటిమెంట్ ఫీల్ అవుతున్నావా? అలా జరుగుతుందేమో అని భయపడుతున్నావా? నిజంగా నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నా కూతుర్లు పుట్టినరోజులో ఉన్నా, నా కూతుర్లు ఫంక్షన్లో ఉన్నా, ఏం జరిగినా, వివాహాలైనా సరే, ఒకవేళ నా కుటుంబ సభ్యుల్లో విధవరాండ్రులు ఉంటే వారిని ముందు కూర్చోబెడతాను. నేను సోషల్ మీడియా మాటలు రికార్డ్ అవుతున్నాయి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నా కూతుర్లు పుట్టినరోజులో ఉన్నా, నా కూతుర్లు ఫంక్షన్లో ఉన్నా, నా కూతుర్లు వివాహాలు ఉన్నా, నా కుటుంబంలో ఎవరైనా విధవరాండ్రులు ఉంటే వారిని స్టేజ్ మీద కూర్చోబెడతానండి. ఖచ్చితంగా వారితో అక్షింతలు వేస్తాను నా కూతుర్లకి. మీరు రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా నా జీవితంలో ఈ మాట తప్పితే ఇదిగో రికార్డ్ అవుతుంది, నేను ధైర్యంగా చెబుతున్నాను. ఎవ్వరికి భయపడకండి. బైబిల్ ఏమంటుందో తెలుసా? అనాథలైన విధవరాండ్రులను సన్మానించండి, గౌరవించండి, వారిని నిట్టూర్పు పెట్టకండి.
నేను ప్రయాణం చేస్తున్నాను కాకినాడ నుంచి ఈ మూలపేటకి కనీసం 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను, ఒక గంట జర్నీ. కానీ ఒకవేళ వెధవరాండ్రులు నాకు ఎదురొస్తే నేను బండి వెనక తిప్పడం కానీ ఏంటి లేకపోతే మనసులో సొనుక్కోవడం కానీ ఏ మాత్రం ఈ వాక్యం తెలిసిన తర్వాత నాకు ఎదురు ఎదవరాండ్రులు వచ్చినా, నా ప్రయాణానికి ఎదురొచ్చినా, ఉదయం లేవగానే నాకు భర్త పోగొట్టుకున్న స్త్రీలు కనిపించినా, భార్యలు పోగొట్టుకున్న పురుషులు కనిపించినా ఏ మాత్రం ఆ ఆలోచన నా హృదయంలో ఉండదు. క్రైస్తవులుగా మనకి ఎప్పుడు అలాంటి ఆలోచనలు ఉండకూడదు. అది బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్, వారిని గౌరవించమంటుంది. ఒకవేళ నువ్వు వారు ఎదురొస్తున్నప్పుడు నువ్వు పక్కకి వెళ్ళిపోతే నువ్వు గౌరవించినట్టుగా అవమానించినట్టుగా కదా. నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు ఆజ్ఞను మీరుతున్నావు. దేవుడు చెప్తున్న ఆజ్ఞను పాటించట్లేదు, కానీ దేవుడు చెప్తున్న ఆజ్ఞను పాటించమని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథము. విధవరాండ్రులు నీకు ఎదురొస్తే ఖచ్చితంగా ఎదురెళ్ళు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. వారిలో ఏమీ నష్టం కలిగించే ఆలోచనలు ఏమి ఉండవండి. నాకు తెలిసిన బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. భర్తలు పోగొట్టుకున్న విధవరాండ్రులు ఉన్నారు, భార్యలు పోగొట్టుకున్న విధవలు ఉన్నారు. వారందరినీ ప్రేమిస్తాను. ఖచ్చితంగా నేను ఒకటే అంటాను, ఒకవేళ నా ముందు ఎవరైనా వారిని చిన్న చూపు చూసినా, అనరాని మాటలన్నా నేను వెంటనే స్పందిస్తాను. ఎలా తెలుసా? ఏరా నువ్వు ఉండిపోతావా, నువ్వు చచ్చిపోవా, నీ భర్త చచ్చిపోడా, నీ భార్య చచ్చిపోదా, ఏటేళ్ళకి నువ్వు కలకాలం ఈ లోకములు ఉండిపోవడానికి వచ్చావా అని అడుగుతాను. సమాధానం చెప్తారు ఎవరైనా? నా భార్య పోదని నేనేమైనా కాగితం రాసి ఇవ్వగలనా? నేనేమైనా పోగలను, నిండు నూరేళ్ళు బ్రతుకుతానని నా భార్య నా కొరకు స్టేట్మెంట్ ఇవ్వగలదా? ఎవరు ఇవ్వలేరండి. దేవుడిచ్చిన ఆయుష్ ముగించుకొని వెళ్ళిపోయారు. ఒకవేళ ఒకరు ముందు వెళ్తారు, ఒకరు తర్వాత వెళ్తారు, వెనక ముందు వెళ్తారు, కానీ తప్పక ప్రయాణం అయితే ఒకటే. ఊరి చివరన ఉంది కదా ఒకటి ఖాళీ ప్లేసు, దాంట్లోకి ప్రతి ఒక్కడు వెళ్తాడు. అటు చిన్నోడా పెద్దోడా, ఉన్నవాడా లేనోడా, పేదోడా, ఎక్కువ కులవాడా తక్కువ కులవాడా, ఆ రంగున్నోడా రంగు లేనోడా, పొట్టోడా పొడుగోడా, లావోడా సన్నోడా, ఏం చూడదు సమాధి. అందరిని పిలుస్తుంది. నోరు తెరిసి చేతులు చాపి సమాధి పిలుస్తుంది, అందరిని పిలుస్తుంది. మీరు ఆలోచించండి, విధవరాండ్రులను ఎవరిని బాధపరచకూడదండి, ఇది ఆజ్ఞ. విధవరాండ్రులను గౌరవించాలి, విధవరాండ్రులను మనం ప్రేమించాలి, విధవరాండ్రులను మనం సన్మానించాలి. మరొక మాట నేను చూపిస్తున్నాను. లోకాగా రాసిన సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ కూడా ఈ ఆజ్ఞ కూడా చాలామంది తప్పిపోతారండి. ఈ ఆజ్ఞ కూడా చాలామంది మీరుతారు. మనము పాటించవలసిన ఆజ్ఞలను ఈరోజు మీ ముందు పెడుతున్నాను. వీలైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మెసేజ్ కావాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి వర్డ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ అని కొడితే మెసేజ్లు అన్నీ వస్తాయి అండి. ఎప్పుడు ఈ మెసేజ్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఉంటాం యూట్యూబ్ ఛానల్లో, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో. ఈ మెసేజ్లు ప్రసంగాలన్నీ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ద్వారా, మూలపేట పరిచర్య ద్వారా మాట్లాడుతున్న అనేకమైన చోట్లకి వెళ్తున్న ఈ ప్రసంగాల ద్వారా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఈ మాటలు మీకు కావాలనుకుంటే, ఎప్పుడైనా ఈ మాటలు మీరు వినాలనుకుంటే ఖచ్చితంగా మీరు మొబైల్ ఆన్లైన్లోకి వెళ్ళి ఈ మాటలు మీరు చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన లూకా గారు రాసిన లోకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. నేను కొడతాను, పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా, నోరు మూసుకొని పక్కాలంటే. శ్రావణి అక్కళ్ళు ఏం చేస్తారు మీరు? కూర్చొని అక్కళ్ళు. 3వ అధ్యాయము 11వ వచనం. అతడు రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను, ఆహారము గలవానికి అలాగే చేయవలెనని వారితో చెప్పెను. రే వినిపించిందా? పక్కరా ఎందుకు అలాగా పక్క వెళ్ళిపోతున్నారు అందరూ? నోరు మూసుకొని దూరం కూర్చోమంటే ఏం చేస్తున్నారు మీరు? మాట్లాడదే, మరి ఏం చెప్తే ఎందుకు వస్తారు? అర్థం చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర 2 అంగీలు ఉంటే, అంగీలు లేనివారు ఉంటారు చూసి, బట్టలు లేనివారు, ఆ బట్టలు లేని వాడికి ఒక జత ఇచ్చేయాలంట. నా దగ్గర ఒక బ్యాగ్, నేను మరి కొత్తపల్లి మండలం ఫెలోషిప్ వారు మరి గత 2 సంవత్సరాల క్రితము ఫెలోషిప్లో ఉన్న సేవకులకు అందరికీ బ్యాగులు ఇచ్చారు. అయితే ఆ ఫెలోషిప్కి పరిచయం చేసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు, నేను అన్నాను, అన్న చాలా బాగుంది బ్యాగ్ అన్నాను. వెంటనే అతను ఏమన్నాడు తెలుసా? తమ్ముడు ఈ బ్యాగ్ బాగుంది కదా, నీకు కావాలని అడిగాడు. అదేంటన్నా నీకు ఇచ్చారు కదా,
నేను ఫెలోషిప్‌కి మధ్య మధ్యలో మానేసాను గనుక నాకు ఇవ్వలేదు. కొత్తగా జాయిన్ అయ్యాను కదా! అని అంటే, తమ్ముడు నా దగ్గర 2 బ్యాగులున్నాయి. 2 బ్యాగులున్నాయి. సేమ్ ఇలాంటివే. ఒకటి నువ్వు తీసుకో అన్నాడు. ఎందుకంటే అప్పుడు అన్నాడు, ఇదిగో 2 మన దగ్గరుంటే ఒకటి యేసుప్రభు వారు ఇచ్చిమన్నాడు కదా! అని లేఖన భాగాన్ని చూపించి ఆ రోజు నాకు ఆ బ్యాగ్ ఇంటికి తీసుకెళ్ళి, వారి ఇంటికి తీసుకెళ్ళి ఆ బ్యాగ్ ఇచ్చాడండి. నేను తగిలించుకుంటాను చూసారా? ఫెలోషిప్‌లకి మీటింగ్‌కెళ్ళేటప్పుడు తగిలించుకుంటాను చిన్న బ్యాగ్. బైబిల్ పెట్టుకుంటాను. ఆ బ్యాగ్ ఒక సేవకుడు ఇచ్చాడు. ఏమన్నాడో తెలుసా? నా దగ్గర 2 ఉన్నాయి. నాకి కూడా నాకు కూడా ఒకాయన హైదరాబాదులో నేను ఒక సెమినార్‌కెళ్ళాను. అక్కడ 2 పుస్తకాలు ఇచ్చారండి నాకు. క్రీస్తు దైవత్వం కోసం 2 పుస్తకాలు ఇచ్చారు. నేనేం చేసుకుంటాను 2? అప్పుడు నేను ఒకటి ఏం చేశానంటే, ఒక సేవకుడికి నేను దాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఒక బుక్ ఒకాయన జెర్మియా గారని ఒక బుక్ రాశారు ఆయన. ఒక మంచి సేవకుడు ఇమ్మానుయేల్ మినిస్ట్రీ అని జెర్మియా గారు రూ. 150 పుస్తకం కొన్నాను. తీసుకున్నాను. ఆయన చేసిన ప్రసంగాలన్నీ ఉన్నాయి. మంచి పుస్తకం. అయితే అదే పుస్తకం మా సేవకులకి అందరికీ కూడా ఫ్రీగా ఇచ్చాడనమాట. అప్పటికి నేను ఒకటి కొనేసుకున్నాను. తర్వాత ఒకటి ఇచ్చాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఈ మూలపేటలో ఉన్న ఒక సహోదరుడికి, ఒక అన్నయ్యకు నేను ఒక గిఫ్ట్‌గా ఇచ్చాను. ఒక పుస్తకం. అంటే 2 ఉన్నాయి గనుక ఒకటి నేను ఇవ్వడం జరిగింది. ఈరోజు చూడండి క్రైస్తవ సమాజము, నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు. నా జీవితంలో జరిగినవి చెప్తున్నాను. నేను అలాగని నేను ఇది మంచోడును, నేను నీతిమంతుడును, నేను డబ్బా కొట్టుకోవడానికి ఇక్కడ నిలబడలేదు. మాటలు మీకు అర్థం అవ్వాలి గనుక, మీకు ఎంకరేజ్ చేసే విధంగా ఉంటాయి గనుక ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తికి సహాయం చేసేవారుగా మనం క్రైస్తవులుగా మనం ఉండాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఒకవేళ నీ దగ్గర ఉన్నాయనుకో, ఖచ్చితంగా లేని వాడికి నువ్వు దాన్ని ఫార్వర్డ్ చేయాలి, సహాయం చేయాలి, అందించాలి. కానీ నీ దగ్గర దాచేసుకొని ఎదుటి వారి దగ్గర లేని చాలా సంతోషం. మరి కరెంట్ పోయింది. మరలా కరెంట్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి వాక్యాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు గనక, అవసరతలో ఉన్న వారికి మనం సహాయం చేసేవారుగా ఉండాలి. ఇది క్రైస్తవుడు పాటించవలసిన ఆజ్ఞ. నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఖచ్చితంగా ఒక అంగీ లేని వాడికి నువ్వు సహాయం చేయాలి, త్యాగం చేయాలి. అదే మాదిరిగా మనం ఏం చేయాలంట, ఏ విషయంలోనైనా అవసరతలో ఉన్న వారికి మనం సహాయం చేసేవారుగా మనం ఉండాలి. రే ఎక్కడికమ్మా, రేయ్ అందరూ రండి, లోపల రండి. అమ్మా రావాలి, లోపల రావాలి, తీసుకురా. మనం ఏం చేయాలంటే, ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరు కష్టములో ఉన్నా, మన దగ్గర ఉన్న స్థితిలో దేవుడు పెడితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అలాంటి వారికి సహాయం చేయాలి. నేను ఇందాక చెప్పాను కదా, కరెంట్ లేదు. నిజంగా మనం ఈ చర్చి విషయంలోనూ నేను చాలా గడపలో చాలా మంది దగ్గర నేను సహాయం అడుగుతున్నాను. ఎందుకంటే అది ఉత్తినే కాదండి, ఉత్తినే కాదు, కొంత ధనము అప్పుగా అడుగుతున్నాం. ఎందుకంటే మన దగ్గర పరిస్థితి బాగలేదు గనక, ఖచ్చితంగా అది దేవుని పరిచర్య ఆగకూడదు గనక, దేవుని పని గనక, దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదు గనక, మనం ఏం చేస్తున్నాం, ఒక ధనవంతుల దగ్గరకో, ధనం సంపాదించుకున్న దేవుడు అట్టి స్థితి ఇచ్చిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే కొంత హెల్ప్, కొంత సహాయము తర్వాత మనము ఇచ్చేస్తాం, ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తాం. అది అడుగుతున్నాం. కానీ చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నాయో మనకు తెలియదు, అది దేవుడే ఎరుక. ఒకవేళ ఉండి ఇవ్వకపోతే అది దేవుడు చూసుకుంటాడు, ఒక లేకపోతే అది అలాంటిది ఏమి దేవుడి దృష్టిలో నిర్దోషిగా ఎవరు కనిపించరు. మన దగ్గర ఒక 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇమ్మంటున్నాడు. ఎవరైనా అవసరతలో ఉంటే ఖచ్చితంగా మనము సహాయం చేసే స్థితిలోనికి మనం ఉండాలి. ఇది ఆజ్ఞ. ఒక మాట చూపిస్తున్నాను, ఈ మాటలు చూపించిన మాటలు ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయము కొన్ని మాటలు మనకి కనిపిస్తాయి. 22 నుంచి నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇది ఆజ్ఞ. ఇది వివాహం విషయంలో మనం ప్రతి పెళ్లిలో సేవకులు ఇరువురు దంపతులకు కూడా, భార్య భర్తలకు కూడా ప్రసంగం చేస్తారు, బంధువులకి ప్రసంగం చేస్తారు. ఏమంట, మనము భార్యలుగా ఎలాగుండాలంటే భర్తలకు, మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి.
వారి మీద మీరు అధికారం చెల్లించకండి, వారి మీద మీరు పెత్తనం చెల్లించకండి. దేవుడు చెప్తున్న ఆజ్ఞ ఏంటంటే భార్యలు భర్తలకి లోబడి ఉండాలి. అలాగని బానిసలుగా ఉండమని చెప్పట్లేదు బైబిల్. లోబడి ఉండాలి, గౌరవించాలి, విధేయత చూపించాలి, మాట వినేవారిగా మనం భార్యలు ఏం చేయాలంటే ఆ భర్తలు యందు విధేయత కలిగి ఉండాలి. కానీ ఈరోజు చాలామంది చూడండి, ఒక ఫంక్షన్కి కానీ ఒక బయటికి వెళ్ళేటప్పుడు ఏంటి నోరు భార్యదే ఎక్కువగా చలామవుతున్న భార్య నోరే పైపెత్తనంగా ఇంట్లో అధికారిగా ఉన్నట్టుగా కొంతమంది కుటుంబాలు మనం పరిశీలిస్తే చేస్తారు. భర్తను ఒరే అంటారు, ఆ? భర్తని అస్సలు గౌరవం ఇవ్వరు, భర్తని ఎక్కడ ఎలా పిలవాలో తెలీదు. అలాగని ఇంట్లో పెట్టేసి అసభ్యకరంగా మాట్లాడమని నేను చెప్పట్లేదండి. భర్తని గౌరవించాలి, భర్తకి లోబడి ఉండాలి. భర్తను పేర్లెట్టి పిలిచేవారు కొంతమంది ఉంటారు. నేను గతంలో చెప్పాను, ఒక భర్తని ఒక స్త్రీ యజమానుడు అని పిలిచింది. అబ్రాహాముని తన భార్య సారమ్మ ఏమని పిలిచిందో తెలుసా? యజమానుడా. కానీ ఈరోజు పేర్లెట్టి పిలిచిన భార్యలు ఉన్నారు తెలుసా సమాజంలో? ఎవరిని తెలుసా? భర్తల్ని. అసలు పేర్లెట్టి ఎవరిని పిలుస్తాము? మనకంటే చిన్నవారిని ఏం చేస్తాం? పేర్లు పెట్టి పిలుస్తాం. మనకంటే పెద్దవారిని పేర్లు పెట్టి పిలవచ్చా? లేకపోతే గౌరవించి పిలుస్తాం. కానీ భార్య భర్తను పేరు పెట్టి పిలుస్తుందంటే అది ఎంత నిజంగా అది నేను అనకూడదు, ఎంత గౌరవిస్తుందో తనకే విడిచిపెట్టాలి మనం. అంటే భార్యను భర్తను ఎలా గౌరవించాలో తెలియలేని భార్య దేవుని ఆజ్ఞలను పాటిస్తుందా? దేవుని ఆజ్ఞలను మీరుతుందా? భార్య భర్తకి లోబడి ఉండాలి. భార్య భర్తకి లోబడి ఉండాలి. 24 వచ్చిన మరొక మాట నేను చదువుతున్నాను. సంఘము క్రీస్తునికి లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తన పురుషులకి లోబడవలెను. ప్రతి విషయంలో. ఒక వివాహానికి కొడుక్కి సంబంధం చూడడానికి భార్య భర్తలు కొంతమంది పెద్దలు వెళ్ళారంటండి. వెళ్తే కట్నాలు మాట్లాడుకుంటారు కదా. అక్కడ భర్త మాట్లాడుతుంటే మధ్యలో భార్య వచ్చి నువ్వు మాట్లాడకు, నీకేం తెలీదు, నేను మాట్లాడుతాను అంటే అక్కడ ఉన్న బంధువులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి ఏమంటారు అసలు? మరి ఇంట్లో నీ భార్య మాట వింటావు, నువ్వు బయటకు వచ్చావు, నిన్నే నోరు మీయమంటుంది, కట్నాలు ఆవిడే మాట్లాడుతుందంట, నువ్వు మాట్లాడొద్దు అంటుందంటే నిజంగా భర్తకి ఇంట్లో ఎంత గౌరవిస్తుందో ఆ రోజే తేలిపోద్దండి. నిజమే కదా. అప్పుడు ఏం చేయాలి? మీరు మాట్లాడండి. ఒకవేళ మీ భర్త తెలివి తక్కువవాడైతే, అంత జ్ఞానం లేనివాడు అయితే నువ్వు ఇంట్లోనే చెప్పి ఏంటి ఇలా మాట్లాడండి, అలా మాట్లాడండి, అక్కడ నేను మాట్లాడితే బాగోదు, మీరే మాట్లాడాలి, ఎందుకంటే భర్త పొజిషన్ మీది, భార్య పొజిషన్ నాది. భర్తకు భార్య లోబడి ఉండమని గ్రంథం సెలవిస్తుంది కనుక మీరే మాట్లాడండి, నేను చేయాలా మోటివేషన్ చేసి, ఆ భర్త జ్ఞానం లేనివాడైతే, భర్త తెలివి తక్కువవాడైతే నువ్వేం చేయాలంట ముందే చెప్పి పెద్దల దగ్గరికి కానీ బయటికి వెళ్ళేటప్పుడు భర్తనే మాట్లాడించాలి. కానీ నువ్వు నోరు మీయి నేను మాట్లాడతానంటే అక్కడే నువ్వు బైబిల్ ఆజ్ఞలు పాటిస్తున్నావో, బైబిల్ ఆజ్ఞలు మీరుతున్నావో నీకే జనాలకి అర్థమైపోతుందండి. ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ భార్య భర్తకి లోబడాలి. అలాగే ఏంటి భర్తకు భయము కలిగి ఉండాలంటండి భార్య. ఎలా కలిగి ఉండాలి? భయము కలిగి ఉండాలి. చూపిస్తున్న మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమింపవలెను. కింద మాట, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. భయపడతారు ఈరోజు. భర్త అంటే భయం ఉండదు, భర్త అంటే గౌరవం ఉండదు, భర్తకి ఎలా గౌరవించాలో ఎలా ప్రేమించాలో తెలీదు. వేటకెళ్ళి వస్తాడు, పనికెళ్ళి వస్తాడు. గతంలో చెప్పాను కదా, పనికెళ్ళి వస్తాడు ఏంటి, వేటకెళ్ళి వస్తాడు, వారం ఉంటాడు, 10 రోజులు ఉంటాడు, పొద్దుటి నుంచి ఎండలో మరిగిపోతాడు. కానీ ఇంటికి వస్తున్నాడు, ప్రేమగా మాట్లాడుతుందా? కస్సు బుస్సు అంటుంటే ఆడు ఏమైపోతాడు? ప్రేమగా మాట్లాడతారా? చక్కగా వేడి నీళ్ళు పెట్టడమో, లేకపోతే నీళ్ళు పెట్టడమో, లేకపోతే మజ్జిగ కలిపివ్వడం, ఎండతో వచ్చాడని మజ్జిగ కలిపివ్వడం, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వడమో, లేకపోతే అతన్ని కొంచెం కొంచెం ఏంటంటారు దాన్ని, కష్టపడి వచ్చాడు కనుక, ఆ టెన్షన్ పడి వచ్చాడు కనుక వారిని కూలి చేయడమో ఏదో చేయాలి కదా. కానీ ఇంకా ఈటెక్కించే మాటలు మాట్లాడితే, ఇంకా బాధ కలిగించే మాటలు మాట్లాడితే ఆ భర్త ఏమైపోతాడు?
చూడండి, నేను చాలామంది నాకు బంధువులు, నాకు తెలిసిన ముఖ పరిచయం ఉన్న వారందరికీ చెప్తాను. తన భర్త గాని నేను ఉన్నప్పుడు గాని వస్తే, "అమ్మ వచ్చాడు, మీ ఆయన వచ్చాడు, బాబాయ్ వచ్చాడు, లేపోతే బాబాయ్ వచ్చాడు, పెదనాన్న వచ్చాడు, లేపోతే అన్నయ్య వచ్చాడు, ఎళ్ళు. అన్నయ్య వచ్చాడు, ఏట నుంచి వచ్చాడు, ఎళ్ళు స్నానానికి నీళ్ళు పెట్టడమో, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం, టవల్ ఇవ్వడం, ఏదో ఒకటి చెయ్యు" అని నేను మందలిస్తాను తెలుసా? ఎందుకంటే అది బైబిల్ చెబుతున్న ఆజ్ఞలవి. ఖచ్చితంగా పాటించాలి. ప్రతి స్త్రీ కూడా పాటించాలి. అదే 33వ వచనంలో ముందు మాట చదివాను కదా, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. భార్యని ప్రేమిస్తారా? ప్రేమించరు. కొంతమంది స్త్రీలు కూడా బాధపడతారండి. నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు. మీ సోషల్ మీడియాలో చూడండి వీడియోలు. చాలామంది సాక్ష్యాలు చూడండి. చాలామందితో మీరు బంధువులతో మాట్లాడండి. కొట్టుకెళ్తే అనుమానం, ఆ, ఎవరితో మాట్లాడితే అనుమానం, అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే అనుమానం, చుట్టాల ఇంటికి వెళ్తే అనుమానం. ఏంటి, నువ్వు ప్రేమిస్తున్నావా అనుమానిస్తున్నావా? కానీ బైబిల్ ఏమంటుంది? భర్తలు పాటించవలసిన ఆజ్ఞ ఏంటి? ప్రేమించాలి. నీకు తలపోడిస్తే ఏం చేస్తావు? వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతావు. కానీ నీ భార్యకి తలపోడిస్తే పట్టించుకోవు. నీకు జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతావు. కానీ నీ భార్యకి జ్వరం వస్తే పట్టించుకోవు. నీకు నీరసం వస్తే ఇంట్లో మంచం మీద పడుకుంటావు. కానీ నీ భార్యకి నీరసం వస్తే అన్ని పనులు చేయమంటావు. ఇదేమన్నా మంచి పద్ధతేనా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ భార్య నీ వల్ల మంచి సాక్ష్యం ఇవ్వాలి సమాజానికి. అమ్మా అల్లుడు ఎలా చూసుకుంటున్నాడంటే ఏంటి, దొంగేడుపులు ఏడుచుకుంటూ భర్త బాగా చూడకపోయినా భర్త భలే చూసుకుంటున్నాడని చెప్పకూడదు. ధైర్యంగా, అమ్మ నా భర్తకి మంచి సంబంధం వచ్చింది, నా భర్త మంచి నాకు తగినవాడు, నన్ను ఎంత బంగారంలో చూసుకున్నాడు, ఎంత ఆనందపరుస్తున్నాడు, ఎంత సంతోష పెడుతున్నాడు, నీకోసము ఏంటి ఎదుటి వ్యక్తులకి సాక్ష్యం ఇచ్చే విధంగా అట్టి ప్రేమను చూపించాలి. చాలామంది చూడండి టార్చర్ పెడతారు ఇంట్లో. కిరసనాలు పోసినాడు ఒక్కడు, బెల్ట్తో కొట్టినాడు ఒక్కడు, కర్రలతో కొట్టినాడు ఒక్కడు, బూతులు తిట్టేవాడు ఒక్కడు, కుక్కను కొట్టేవాడు ఒక్కడు. కనీసం విలువ ఇవ్వకుండా చూసేవారు కూడా సమాజంలో చాలామంది భర్తలు ఉన్నారండి. చాలామంది భర్తలు ఉన్నారు. ఇలాంటి విషయాలు సమాజానికి లేనుకో ఏమంటారు తెలుసా? బోడి సామెత ఒకటి చెప్తారు, విడాకులు ఇచ్చి అంటారు. అది మంచి పద్ధతేనా? అమ్మా వాడికి మోటివేషన్ చేయడమో, లేకపోతే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించడమో, వారిని ఏమైనా మందలించడమో చేయాలి. కానీ ఏదో కూతురు అలిగి వస్తే విడాకులు ఇచ్చేయమండమే తప్పు కదా అది. అల్లుడిని మందలించాలి, అల్లుడిని గద్దించాలి, అల్లుడిని ఏంటి వాడికి ఏం చేయాలంటే అవసరమైతే వాడు కౌన్సిలింగ్ ఇప్పించాలి. వాడు బుద్ధి వచ్చేలాగా మనము బుద్ధిలోనికి తెచ్చే విధంగా మనం మార్చుకోవాలి. కానీ విడాకులు ఇచ్చేస్తే ఎవరికి నష్టం? వాడికి ఎక్కువ పెళ్లి చేసుకుంటాడు, నీ కూతురి కదా నష్టపోతుంది. ప్రతి భార్య భర్తకి లోబడాలి. ప్రతి భర్త కూడా భార్యను చక్కగా ప్రేమించాలండి. నీ వల్ల ఏడిచిందనుకో, నువ్వు వేటకి వెళ్తున్నావా? తిరిగి రావు. నేను ధైర్యంగా చెప్తున్నాను, నువ్వు తిరిగి రావు. నువ్వు పనికి వెళ్తున్నావా? తిరిగి రావు. నీ భార్య నీ వల్ల ఏడుస్తుంది చూసావా, ఆ ఏడుపు నీకు తగిలితే నీకు క్షేమం కాదురా నాయన. నువ్వు వేటకి వెళ్తున్నావు, 6 రోజులు ఉంటావు, 10 రోజులు ఉంటావు, పనికి వెళ్తావు, అపార్ట్మెంట్లు ఎక్కుతావు, పెయింట్లు వేస్తావు, లేకపోతే వేరే పనులకి వెళ్తావు, లేకపోతే రోడ్డు మీద వెళ్తావు. కానీ ఖచ్చితంగా నీ భార్య యథార్థవంతురాలైతే నీ భార్య ఏడుపు నీకు తగులుతుంది. జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. జాగ్రత్త ప్రవర్తన చూసి ప్రవర్తించుకోవాలి. ఒకవేళ ఏమైనా అమ్మాయికి జ్ఞానం లేకపోయినా, తెలివి తక్కువదవునా, ఏం తెలియకపోతే నువ్వేం చేయాలి? నేర్పించాలి. అన్నీ పాటలు పాడడం రాదా? నేర్పించాలి. వాక్యం చదవడం రాదా? నేర్పించాలి. ప్రార్థన చేయడం రాదా? నేర్పించాలి. ఇంట్లో సంసారం ఎలా చేయాలో తెలీదా? నేర్పించాలి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదా? నేర్పించాలి. పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలీదా? నేర్పించాలి. అన్నీ నేర్పించాలి. అన్నీ నేర్పించేవాడే భర్త. కానీ హింసించేవాడు భర్త కాదండి. ఏ భార్య ఈ మాటలు వింటున్నా ప్రతి ఒక్కరు మీరు గమనించండి. నీ భార్య నీ వల్ల ఏడుస్తే, నీ భార్య నీ వల్ల నిట్టూర్పు కారిస్తే, కన్నీరు కారిస్తే అది నీకు క్షేమము కాదు. నీకు అక్క ఉంటే, నీకు ఒక చెల్లి ఉంటే, నా అక్క బాగుండాలి, నా చెల్లి బాగుండాలని నువ్వు ఎలాగైతే ఇష్టపడతావో, నీకు ఇచ్చిన భార్యని ఇచ్చారు కదా కుటుంబ సభ్యులు కూడా, తనే కూడా అలాగే సంతోషంగా ఉండాలని అనుకుంటారండి. నీ అక్క బాగుండాలి, చెల్లి బాగుండాలనుకుంటావు, నీ భార్య కూడా బాగుండాలని చూసుకోవాలి. నీ చెల్లిని కొట్టేస్తే, నీ అక్కను కొట్టేస్తే, నీ అక్కను టార్చర్ పెట్టేస్తే, నీ అక్కను తిడితే, నీ చెల్లిని తిడితే నువ్వు రోసం వేసుకొని గొడవకి వెళ్ళిపోతున్నప్పుడు అలాంటి ఆడదు కదా నీ భార్య? అలాంటి కుటుంబం నుంచి వచ్చింది కాదా నీ భార్య? మరి పాటించవలసిన ఆజ్ఞలనా?
ప్రతి క్రైస్తవుడు పాటించవలసిన ఆజ్ఞలు. నీ భార్య, మరొక్కసారి చెప్తున్నాను, నీ భార్య నీ వల్ల ఏడిస్తే అది నీకు క్షేమము కాదు. భార్యని ప్రేమించాలి. భార్యకి అనారోగ్యం వచ్చినా బాగు చేయాలి. భార్యని ప్రతిసారి సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఒకవేళ చిన్న చిన్న లోటుపాట్లు వచ్చినా ఒకరు సరిదిద్దుకొని ఐకమత్యం కలిగి సమాధాన పడేవారిగా ఉండాలి. కానీ అది గొడవలకి దారి తీసే విధంగా మనం ఉండకూడదు. రీసెంట్గా ఒక విషయం నేను చదివాను. చట్నీ బాగోలేదని భార్యని చంపేశాడు తెలుసా? కుక్కకి ఇచ్చి గౌరవం ఇవ్వట్లేదనని తన భర్త భార్య వద్దని విడాకులు ఇచ్చేస్తున్నాడు తెలుసా? కుక్క కోసమో, చట్నీల కోసమో, కూరల కోసమో గొడవలు పెట్టుకొని కోర్టులకు వెళ్తే చీ అంట తెలుసా? కోర్టు కూడా, దేవుడు కూడా కేకరి చుమ్మేసేస్తాడు. అరే మీరు విడిపోవడానికి కారణం ఏంట్రా? ఇదిగో నా భార్య పలానా వాడితో దొరికేసింది, పలానా వాడికి తిరుగుతుంది అంటే అది బైబిల్ దానికి సమర్థిస్తుంది. కానీ చట్నీ బాగోలేదని వదిలేస్తావా? కూర బాగోలేదని భార్యకి విడాకులు ఇచ్చేస్తావా? అది మంచి పద్ధతేనా? ఇది బాగోలేదని మంచం మీద పడుకుంటే కొట్టి 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 పని చేయమని చెప్తావా? ఆశ్చర్య పెడతావా? మంచి పద్ధతి కాదు కదా. భార్య నీ వల్ల ఏడవకూడదు. అలాగని కొంగు కట్టుకొని తిరగమని చెప్పట్లేదు బైబిల్ కూడా. భర్త ఈ స్టేజ్ లో ఉండాలి, భార్య ఈ స్టేజ్ లో ఉండాలి. ఇంట్లో యజమానుడిగా భర్త ఉండాలి, భార్య లోబడేదానిగా, భర్తకు లోబడేదానిగా ఉండాలి. కానీ ఒరే గిరే బూతులు తిట్టడం, పేర్లు ఎట్టి పిలవడం ఇలాంటి క్రైస్తవులకి తగవు. గౌరవంగా పిలవాలి, మర్యాదగా పిలవాలి. అలా పిలిస్తే నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు, నీ పిల్లలు కూడా ఫాలో అవుతారు, అనుసరిస్తారు. ఆ మాటల ప్రకారంగా వారు జీవిస్తారు. వారికి పెళ్లిలో ఉన్న తర్వాత ఇదిగో మా అమ్మ మా నాన్న ఎంత గౌరవించేదో తెలుసా అని ఏం చేస్తుందంటే తన భర్త దగ్గర కూడా అలాంటి గౌరవాన్ని ఇవ్వడం నేర్చుకుంటుంది. అది మంచి పద్ధతి, అది క్షేమం, అది మంచిది. ఒక మాట చూపించి నా మాటలు ముగిస్తున్నాను. జాగ్రత్తగా వినాలి మంచి మాటలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఇది కూడా ఆజ్ఞ. ఇది మనకిస్తున్న ప్రతి క్రైస్తవులు పాటించవలసిన ఆజ్ఞలు కొన్ని మాత్రమే ముందు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే దేవుడి చిత్తమైతే ఇంకా అనేకమైన ఆజ్ఞలు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక వినేయడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవరికైనాను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. ఒక విషయం చెబుతున్నాను, మరొకసారి చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా మనమందరము కృంగిపోయేవారుగా ఉండకూడదు, కానీ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి శ్రమ వచ్చిందా, మనకి బాధ వచ్చిందా, మనకి నష్టం వచ్చిందా, మనకి ఇబ్బందులు ఉన్నాయా, మనం అవమానం పొందుతున్నామా, మన మీద హేళన చేస్తున్నారా, మన మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారా, మన మీద లేనిపోని నిందలేస్తున్నారా? ఖచ్చితంగా మనము దేవునికి ప్రార్థన చేసి అలాంటి వారందరికీ దేవునికి అప్పగించేవారుగా మనం ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. శ్రమ వచ్చిందనో చచ్చిపోవడమో, కష్టం వచ్చిందనో లారీ కింద పడిపోవడమో అది మంచి పద్ధతి కాదు. మన కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎంత ఇబ్బందులు మన మీదకి వచ్చినా, సుడిగాలే మన మీదకి వచ్చేసినా, తుఫానే మన మీదకి వచ్చేసినా, సముద్రమే మన మీదకి ఉప్పొంగి మన మీదకి వచ్చేసినా ఏ మాత్రము భయపడవలసిన అవసరం లేదు. దాన్ని ఆమె అణిచేసే దేవుడు మన పక్షానున్నాడు, నమ్మదగిన వాడనే విశ్వాసం మనలో ఉండాలండి. నేను అదే చెప్తాను మా పిల్లలకు. బీచ్ రోడ్ అంతా వెళ్తుంటే ఒకసారి సముద్రం వచ్చేస్తే మేతకి వేసేస్తే వాటర్ వేసేస్తే వెళ్ళిపోతారు పిల్లలు. భయపడకండి, ఏం చేయదు, నీళ్ళు వేస్తుంది వెళ్ళిపోతుంది, అంతే కదా. ఏం చంపేస్తుందా? రోడ్డు మీద ఉన్న చంపేస్తుందా సముద్రం? చంపదు కదా. వాటర్ వేస్తుంది, గట్టు మీద రాళ్ళు కొట్టుకొని, కెరటం కొట్టుకొని మన మీద నీళ్ళు పడతాయి. ఆ మాత్రం దానికి మనం భయపడిపోతే, మనలో ఆ భయమని ఎక్కువ పెంచేసుకుంటే చిన్నదానికి కూడా మనం భయపడతాం. ఎలాంటి
ఎలాంటి దాని వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం మనకి, చిన్నదానికి పెద్దదానికి భయపడవలసిన అవసరం లేదు. మనకు ఒకవేళ మనము తట్టుకోలేనంత బాధ ఏమి దేవుడు ఇచ్చాడండి. అలాంటి బాధలు మనకు వస్తే ఖచ్చితంగా దేవుడు దానికి సహాయం చేస్తాడు, దాని నుంచి విడిపిస్తాడు. ఇది కూడా ఆజ్ఞ. మనము పాటించవలసిన ఆజ్ఞలు చాలా విషయాలు చెప్పాను. మనం ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి ఎలాగైతే మర్యాద కోరాలని, మర్యాద పొందాలని మనం ఇష్టపడుతున్నామో, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మనం ఆశిస్తున్నామో, మనం కూడా ఆ వ్యక్తిని అలాగే చూడాలి. అలాగే చూడాలి. మనం సమస్తం ఏమి చేసినా దేవుని నామానికి మహిమకరంగా చేయాలి. తల్లిదండ్రులను సన్మానించాలి, విధవరాండ్రులను సన్మానించాలి, భార్యలను ప్రేమించాలి, భర్తలకు విధేయత కలిగి ఉండాలి. మనకి శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇవన్నీ ఆజ్ఞలు, మనం పాటించవలసిన ఆజ్ఞలు. వింటాం, విని విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదండి. పాటించవలసిన వారిగా మనం ఉండాలి. అర్థమవుతున్నాయి కదా నా మాటలు? చాలా సమయం అవుతుంది, నా మాటలు ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఇప్పటి వరకు విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ చిన్నపాటి ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి కొంత కరెంటు ఆంతర్యం జరిగినప్పటికీ కూడా చక్కగా నీ యొక్క ప్రభ తండ్రి మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. ఎందరో నీ మాటలు వింటున్నారు. వారందరినీ మీరు బలపరిచి, ధైర్యపరిచి, సహాయం అనుగ్రహించమని సోషల్ మీడియా ద్వారా ఎందరైతే ఈ ప్రసంగాలు వింటున్నారో వారందరిని కూడా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరిచి, మాకు కావలసిన దీవులను దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభ, ఈ మాటలు విన్న మేము విడిచిపెట్టేవారుగా కాకుండా ఆజ్ఞలు పాటించేవారు గునుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్టాప్.